ఈ వీడియోలో మనం ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అలాగే వెర్టికల్లీ ప్రొజెక్టెడ్ బాడీస్ మీద మనం ప్రాబ్లమ్స్ చేస్తాం. మీరు ఆ కాన్సెప్ట్ వీడియోస్ చూడకపోతే దాని డిస్క్రిప్షన్లో వాటి లింక్స్ అనేవి కింద ఇస్తాను, లేకపోతే మీకు ఐ బటన్లో ఉంటుంది, ఐ బటన్లో మీరు క్లిక్ చేసి చూడొచ్చు. ప్రాబ్లమ్స్ చేద్దాం. నా పేరు శివకుమార్. లెట్స్ స్టార్ట్. ఇఫ్ ఎయిర్ రెసిస్టెన్స్ ఈజ్ కన్సిడర్డ్, సో దే కన్సిడర్డ్ ద ఎయిర్ రెసిస్టెన్స్, then compare time of ascent and time of descent of a vertically projected body. కాన్సెప్ట్ వీడియోస్లో చెప్పుకున్నట్టు టైమ్ ఆఫ్ అసెంట్, టైమ్ ఆఫ్ డిసెంట్ ఫర్ ఏ ప్రొజెక్టెడ్ అప్ బాడీ విల్ బీ ఈక్వల్. ఆ రెండు కూడా ఈక్వల్గా ఉంటాయి ఇఫ్ వీ డు నాట్ కన్సిడర్ ఎయిర్ రెసిస్టెన్స్. ఎయిర్ రెసిస్టెన్స్ మనం కన్సిడర్ చేయకపోతే దెన్ టైమ్ ఆఫ్ అసెంట్ ఈజ్ ఈక్వల్స్ టు టైమ్ ఆఫ్ డిసెంట్. కానీ ఇక్కడ ఏమంటున్నాడు, వీ హ్యావ్ టు కన్సిడర్ ఎయిర్ రెసిస్టెన్స్ కన్సిడర్ చేయాలి అంటున్నాడు. అప్పుడు టైమ్ ఆఫ్ అసెంట్కి టైమ్ ఆఫ్ డిసెంట్కి ఎలా ఉంటుంది రిలేషన్ అనేది మనం చెప్పాలి. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాడీ ఉంది, దీన్ని మనం పైకి వెళ్తుంది అంటే టైమ్ ఆఫ్ అసెంట్లో ఉందన్నమాట. సో అసెంట్ మోషన్లో ఉంది. సో ఇది పైకి వెళ్ళేటప్పుడు దీన్ని వెయిట్ ఎలా యాక్ట్ చేస్తుంది, ఎంజీ కిందకి యాక్ట్ చేస్తుంది. ఎంజీ అదొక్కటే ఉండేది అంతకుముందు, కానీ ఇప్పుడు ఎయిర్ రెసిస్టెన్స్ కూడా వచ్చింది కాబట్టి లెట్ us assume ఇట్ ఆఫర్స్ సమ్ ఎయిర్ రెసిస్టెన్స్ క్యాపిటల్ ఆర్ ఫోర్స్. కాబట్టి మనకి యాక్సలరేషన్ ఉంటే సరిపోతుంది కాబట్టి మనం పని చేద్దాం. యాక్సలరేషన్ డ్యూ టు రెసిస్టెన్స్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ బై ఎం, ఫోర్స్ బై మాస్ ఫోర్స్ ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంఏ. కాబట్టి ఎయిర్ రెసిస్టెన్స్ క్యాపిటల్ ఆర్ అనుకుంటే ఎయిర్ రెసిస్టెన్స్ వల్ల వచ్చిన యాక్సలరేషన్ ఎంత, ఆర్ బై ఎం. యాక్చువల్లీ ఇన్ దిస్ కేస్ ఇట్ ఈస్ డిసలరేషన్ బికాస్ కిందకి యాక్ట్ చేస్తుంది, బాడీ ఏమో పైకి వెళ్తుంది కాబట్టి. సో వాట్ ఈస్ ద టోటల్ డిసలరేషన్ యాక్టింగ్ ఆన్ దిస్ బాడీ అంటే ఏం చెప్తాం, వైల్ ఇట్ ఈస్ గోయింగ్ అప్ ద టోటల్ డిసలరేషన్ యాక్టింగ్ ఈజ్ జీ ప్లస్ ఏ. రెండు యాక్ట్ చేస్తున్నాయి, ఏ యాక్ట్ చేస్తుంది అలాగే జీ, రెండు కూడా యాక్ట్ చేస్తున్నాయి. ఎలా యాక్ట్ చేస్తున్నాయి, కిందకి యాక్ట్ చేస్తున్నాయి అనమాట. సో అప్పుడు టైమ్ ఆఫ్ అసెంట్ ఫార్ములా మనకి ఏంటి, మామూలుగా జీ ఒక్కటే ఉన్నప్పుడు టైమ్ ఆఫ్ అసెంట్ ఫార్ములా ఏంటి, యూ బై జీ. తెలియకపోతే కాన్సెప్ట్ వీడియోస్ చూడాలి, మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది లింక్స్. సో టీఏ ఈజ్ ఈక్వల్స్ టు టైమ్ ఆఫ్ అసెంట్ ఈజ్ ఈక్వల్స్ టు మనకి యూ బై జీ. కానీ ఇక్కడ జీ ప్లేస్లో మనకి ఏముంది, ఇప్పుడు జీ ప్లస్ ఏ ఉంది. కాబట్టి టైమ్ ఆఫ్ అసెంట్ ఫార్ములా న్యూ ఫార్ములా ఏమవుతుంది, ఎయిర్ రెసిస్టెన్స్ ఉన్నప్పుడు యూ బై జీ బై ఏ అవుతుంది. ఏ అంటే ఏంటి, ఎయిర్ రెసిస్టెన్స్ యాక్సలరేషన్, అది వచ్చేసి మనకి ఎయిర్ రెసిస్టెన్స్ బై మాస్ ఎం. ఓకే. సో వాట్ ఈస్ ద మ్యాక్సిమం హైట్ ఫార్ములా, హెచ్ మ్యాక్స్ ఈజ్ ఈక్వల్స్ టు యూ స్క్వేర్ బై 2g. ప్రొజెక్టెడ్ అప్ బాడీకి యూ స్క్వేర్ బై 2g, కానీ ఇక్కడ జీ ప్లేస్లో మనకేముంది అగైన్ g plus m. So this is the height it will reach. Let us assume that h max as small h. Okay na? So body ఎంత height కి వెళ్ళింది అంటే u అనే వెలాసిటీతో నువ్వు వేసావు, ఎంత height కి వెళ్ళింది అంటే h height కి వెళ్ళింది. So h is equals to u square by 2 into g plus s. These are the two important equations. So when air resistance is given, you need to change the equations to these equations. TA is equals to u by g plus a, h is equals to u square by 2g into g plus a. u square by 2g లో g బదులుగా g plus a రాసి. రైట్. ఇప్పుడు డిసెంట్ చూద్దాం. ఓకే, ఇది నోట్ చేసుకోండి, ఇది పాజ్ చేసి నోట్ చేసుకోవాలి. డిసెంట్ మోషన్ చూద్దాం. రైట్, చెరిపేస్తున్నాను. సో అసెంట్ మోషన్లో మనకు వచ్చిన ఫార్ములాస్ రెండు కూడా ఇక్కడ రాద్దాం. అసెంట్ మోషన్లో మనకి ఏమొచ్చింది, టైమ్ ఆఫ్ అసెంట్ ఈజ్ ఈక్వల్స్ టు యూ బై జీ ప్లస్ ఏ. అలాగే హెచ్ ఫార్ములా, మ్యాక్సిమం హైట్ ఫార్ములా యూ స్క్వేర్ బై 2 ఇంటూ జీ ప్లస్ ఏ. టైమ్ ఆఫ్ డిసెంట్ చూద్దాం. టైమ్ ఆఫ్ డిసెంట్ అంటే బాడీ ఇప్పుడు కిందకు వస్తుంది. సో ఇట్స్ లైక్ ఫ్రీలీ ఫాలింగ్, కిందకి పడుతూ ఉంది. ఎంత హైట్ నుంచి కింద పడుతుంది, ఇప్పుడు హెచ్ హైట్ నుంచి కింద పడుతుంది. హెచ్ హైట్కి వెళ్ళిందంటే అది హెచ్ హైట్ నుంచి కింద పడుతుంది కదా. ఓకే, కింద పడేటప్పుడు ఎంజీ ఎలా యాక్ట్ చేస్తుంది, ఎంజీ కిందకి యాక్ట్ చేస్తుంది. మరి ఎయిర్ రెసిస్టెన్స్ ఎలా యాక్ట్ చేస్తుంది, ఎయిర్ రెసిస్టెన్స్ పైకి యాక్ట్ చేస్తుంది. సో ఇప్పుడు రెండు కూడా ఆపోజిట్ ఉన్నాయి. ఎయిర్ రెసిస్టెన్స్ యాక్సలరేషన్ అంటే ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ బై ఎం. ఎయిర్ రెసిస్టెన్స్ వల్ల వచ్చిన యాక్సలరేషన్ వచ్చేసి ఫోర్స్ బై మాస్, సో ఆర్ బై ఎం అంట. ఇప్పుడు మరి నెట్ యాక్సలరేషన్ వచ్చేసి మనకి ఏమైంది, జీ మైనస్ ఏ అయింది.
అక్కడేమో g ప్లస్ ఏ, ఇక్కడేమో g మైనస్ ఏ. రైట్. ఇన్ ఎ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ వాట్ ఈస్ ద హెచ్ ఫార్ములా? ఫర్ ఏ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ హెచ్ ఫార్ములా ఈజ్ హాఫ్ gt స్క్వేర్. ఫ్రీలీ ఫాలింగ్ బాడీలో మనకి టీ అనే టైం కింద పడితే ఎంత హైట్ కింద పడింది అని చెప్తాము ఫ్రీలీ ఫాలింగ్ బాడీలో, హెచ్ ఈజ్ ఈక్వల్స్ హాఫ్ gt స్క్వేర్. తెలియకపోతే కాన్సెప్చువల్ వీడియోస్ చూడాలి, లేకపోతే అర్థం కాదు. హాఫ్ ఇంటూ ఇన్ ప్లేస్ ఆఫ్ g హియర్ వీ హ్యావ్ g మైనస్ ఏ and it is falling freely, so it is a time of descent. It takes a time of descent td time to reach the bottom, to reach the ground, So what is the h formula? Already we have h formula here. What is the h formula? We have u square by 2 into g plus a is equals to half into g minus a into td square. So now 2 cancel. Then what is the final formula? We get td. Question jeripestam. So what is the final td formula we get? td is equals to u square by g plus a into g minus a. Sorry, square ఉంది కదా, square. So that implies what is the td formula? Time of descent formula u by root over g plus a by g plus a into g minus a. సో మనకి టైమ్ ఆఫ్ అసెంట్ ఫార్ములా వచ్చేసింది, టైమ్ ఆఫ్ డిసెంట్ ఫార్ములా వచ్చేసింది. ఇప్పుడు ఈ రెండింటిని కంపేర్ చేసి వాటి రిలేషన్, ఆబ్వియస్లీ దే ఆర్ నాట్ ఈక్వల్ because this formula is different and that formula is different. When you do not consider air resistance, formulas are u by g, simply u by g and u by g, so both are equal అని చెప్పేసాం. కానీ ఇప్పుడు నాట్ ఈక్వల్. సో వాటిని రెండింటిని కంపేర్ చేసి ఏది పెద్దదో ఏది చిన్నదో చెప్దాం. చెరిపేస్తుంది అనేది. రైట్. సో వాట్ ఈస్ టైమ్ ఆఫ్ అసెంట్? వి గెట్ టైమ్ ఆఫ్ అసెంట్ ఈజ్ ఈక్వల్స్ టు u by దిస్ టైమ్ ఆఫ్ అసెంట్ ఈజ్ ఈక్వల్స్ u by, కంపేర్ చేయడం కోసం దీన్ని ఏం రాస్తానంటే g ప్లస్ ఏని రూట్ g ప్లస్ ఏ హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. రూట్ g ప్లస్ ఏ హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. అంటే నేను ఇక్కడ g ప్లస్ ఏ ఇంటూ g ప్లస్ ఏ అని రాయొచ్చు. u by రూట్ ఓవర్ g ప్లస్ ఏ ఇంటూ g ప్లస్ ఏ. ఎందుకు రాశాను? కంపేర్ చేయడం కోసం. ఇప్పుడు టీఏ ఫార్ములా టీడీ ఫార్ములా కంపేర్ చేస్తే ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ కూడా అదే ఉంది. కానీ ఇక్కడ చూడాలి, డినామినేటర్లో ఇక్కడ g మైనస్ ఏ ఉంది, ఇక్కడేమో g ప్లస్ ఏ ఉంది. ఏది ఎక్కువ? g ప్లస్ ఏ ఎక్కువ. డినామినేటర్లో ఎక్కువ ఉంది అంటే మనకి ఆన్సర్ వచ్చేసి ఏమైపోతుంది? తగ్గిపోతుంది. అంటే టైమ్ ఆఫ్ అసెంట్ ఈజ్ లెస్ దెన్ టైమ్ ఆఫ్ డిసెంట్. ఎందుకంటే డినామినేటర్ ఆఫ్ ది టైమ్ ఆఫ్ అసెంట్ ఈజ్ మోర్ దాన్ ద డినామినేటర్ ఆఫ్ టైమ్ ఆఫ్ డిసెంట్. డినామినేటర్ ఎప్పుడైతే ఎక్కువ ఉందో ఆన్సర్ తగ్గిపోతుంది. సో టైమ్ ఆఫ్ అసెంట్ ఈజ్ లెస్ దెన్ టైమ్ ఆఫ్ డిసెంట్ when you consider air resistance. ఎయిర్ రెసిస్టెన్స్ కన్సిడర్ చేసుకుంటే టైమ్ ఆఫ్ అసెంట్ అనేది మనకి టైమ్ ఆఫ్ డిసెంట్ కన్నా తక్కువ ఉంటుంది. చాలా గట్టిగా గుర్తుపెట్టుకోవాలి. ఇదంతా చేయకుండానే గుర్తుపెట్టుకుని డైరెక్ట్గా ఆన్సర్ పెట్టచ్చు. చాలామంది గుర్తుపెట్టుకుంటారు, ఇంపార్టెంట్ రిజల్ట్ కాబట్టి అంతే. నోట్ చేసుకొని పాజ్ చేసుకొని. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాము. వెలాసిటీ ఎట్ హాఫ్ మ్యాక్సిమం హైట్ దగ్గర వెలాసిటీ ఎంత అంటున్నాడు. ఎవరికి? వెర్టికల్లీ ప్రొజెక్టెడ్ అప్ బాడీకి. వెర్టికల్లీ ప్రొజెక్టెడ్ అప్ బాడీ ఫర్ ఎగ్జాంపుల్ u అనే వెలాసిటీతో మనం పైకి విసిరాం. ఎక్కడ దాకా వెళ్తుంది? ఇట్ గోస్ టు మ్యాక్సిమం హైట్ h max. మ్యాక్సిమం హైట్కి వెళ్ళిన తర్వాత దాని వెలాసిటీ ఏమైపోతుంది? 0 అయిపోతుంది. యాక్సలరేషన్ ఎలా యాక్ట్ చేస్తుంది? యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ కిందకి యాక్ట్ చేస్తుంది. సో మనకి ఈ విషయాలని తెలుసు. కానీ వాడేం అడుగుతున్నాడంటే వాట్ ఈజ్ ద వెలాసిటీ అట్ హాఫ్ మ్యాక్సిమం హైట్ అంటే డిస్ప్లేస్మెంట్ ఈజ్ h max by 2. డిస్ప్లేస్మెంట్ ఎంత అవ్వాలి? h max by 2. అంటే దే ఆర్ ఆస్కింగ్ వెలాసిటీ v ఎంత ఎట్ డిస్ప్లేస్మెంట్ h max by 2, హాఫ్ మ్యాక్సిమం డిస్టెన్స్. వాళ్ళు ఎక్కడైనా అడిగి ఉండొచ్చు, అక్కడ హాఫ్ అడిగాడు కాబట్టి మనం హాఫ్ తీసుకున్నాం అంతే. సో ఇనీషియల్ వెలాసిటీ అంత u ఈజ్ ఈక్వల్స్ టు u. వాట్ ఈస్ ద యాక్సలరేషన్ యూ టేక్? -g ఫర్ ఏ వెర్టికల్లీ ప్రొజెక్టెడ్ అప్ బాడీ. అదే ఫ్రీలీ ఫాలింగ్ అయితే +g తీసుకుంటాం. ఓకే, వాట్ ఈస్ ద ఫార్ములా యూ టేక్? VSUA అంటే ఏం తీసుకోవచ్చు వెంటనే? v² - u² ఈజ్ ఈక్వల్స్ టు 2s. మనకి ఇచ్చిన వేరియబుల్స్ ఏంటి, మనకు కావాల్సింది ఏంటో చూసుకుని మనం ఈక్వేషన్ కరెక్ట్గా చూస్ చేసుకోవాలి. సో v² - u అంటే u² ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ a అంటే -g, మరి s అంటే
h max by 2. What is the h max formula for a projected up body? తెలియకపోతే కాన్సెప్ట్ వీడియోస్ చూడాలి. h max is equals to u square by 2g. సో అందులో సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, మైనస్ 2 క్యాన్సిల్, g ఇంటూ h max అంటే u square by 2g, gg cancel. So if you cancel gg, v square minus u square is equals to minus u square by 2. ఈ మైనస్ u square అటు వెళ్తే ప్లస్ u square అవుతుంది. సో దట్ ఎంప్లాయిస్ v square is equals to u square minus u square by 2. ఈ మైనస్ u square అటు వెళ్తే ప్లస్ u square. సో ఎల్సిఎం తీసేస్తే మనకి ఏమొస్తుంది, v square is equals to u square by 2. దట్ ఎంప్లాయిస్ v is equals to u by root 2. సో హాఫ్ మ్యాక్సిమం దగ్గర u by 2 అవ్వదు, హాఫ్ మ్యాక్సిమం దగ్గర ఏమవుతుంది, u by root 2 అవుతుంది. పాజ్ చేసి నోట్ చేసుకోవాలి. రైట్, let us see series of small questions regarding this vertically projected body. So they are asking about a vertically projected body. What is the first question they can ask? Change in velocity in its entire journey. ఎంటైర్ జర్నీలో దాన్ని చేంజ్ ఇన్ వెలాసిటీ అన్నాడు. ఎంటైర్ జర్నీ అంటే ఏంటి, ఇట్ స్టార్ట్స్ విత్ యూ వెలాసిటీ అండ్ కమ్స్ బ్యాక్ విత్ యూ వెలాసిటీ. అది పైకి వెళ్ళి మళ్ళా కిందకు వస్తుంది. దట్ ఈస్ వాట్ ఎంటైర్ జర్నీ ఫర్ ఏ వెర్టికల్లీ ప్రొజెక్టెడ్ బాడీ మీన్స్. సో ఇట్ గోస్ అప్, ఇట్ స్టార్ట్స్ విత్ యూ, గోస్ టు 0 అండ్ కమ్స్ బ్యాక్ విత్ యూ, రైట్. సో యూతో కిందకు వస్తుంది, బాగానే ఉంది. అంటే వాట్ ఈస్ ద చేంజ్ ఇన్ వెలాసిటీ అంటే అర్థం ఏంటి, చేంజ్ ఇన్ వెలాసిటీ v డెల్టా v ఈజ్ ఈక్వల్స్ టు v2 మైనస్ v1 అంటే ఫైనల్ వెలాసిటీ మైనస్ ఇనిషియల్ వెలాసిటీ. యూతో వెళ్ళి యూతో వచ్చింది కదా, 0 అనేసుకోకూడదు, u మైనస్ u 0 అనుకోకూడదు. ఎందుకంటే వెలాసిటీ అనేది స్కేలార్ కాదు, వెక్టార్. సో యూ నీడ్ టు కన్సిడర్ ది డైరెక్షన్ వైల్ యూ ఆర్ క్యాలిక్యులేటింగ్ ఎనీథింగ్. డైరెక్షన్ కంపల్సరీ కన్సిడర్ చేసుకోవాలి. సో పైకి వెళ్ళేటప్పుడు మనం పాజిటివ్ వెలాసిటీ అనుకుంటే కిందకు వచ్చేటప్పుడు ఏమవుతుంది, నెగిటివ్ వెలాసిటీ అవుతుంది. పైకి వెళ్ళేటప్పుడు పాజిటివ్ అనుకుంటే కిందకు వచ్చేది నెగిటివ్ అవుతుంది. లేదు కిందకు వచ్చేదే నెగిటివ్ అనుకుంటే పైకి వెళ్ళేది పాజిటివ్ అవుతుంది. పైకి వెళ్ళేదే నెగిటివ్ అనుకుంటే కిందకు వచ్చేది పాజిటివ్ అవుతుంది. రివర్స్, ఆపోజిట్ అనమాట. సో ఫైనల్ మనం పైకి వెళ్ళేది పాజిటివ్ అనుకుంటున్నాం కదా వెర్టికల్లీ ప్రొజెక్టెడ్, సో ఇది పాజిటివ్ వెలాసిటీ. సో కిందకు వచ్చేది నెగిటివ్ వెలాసిటీ. అంటే ఫైనల్ వెలాసిటీ వచ్చేసి ఇట్ ఈస్ నాట్ జస్ట్ యూ, ఇట్ ఈస్ మైనస్ యూ. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో మైనస్ యూ ఈస్ ద ఫైనల్ వెలాసిటీ. మైనస్ వాట్ ఈజ్ ఇనీషియల్ వెలాసిటీ, యూ. ఈ మైనస్ ఇది, తర్వాత ఇక్కడ వెళ్ళేదేమో ప్లస్ యూ, కాబట్టి యూ రాశాను. సో వాట్ ఈస్ ద చేంజ్ ఇన్ వెలాసిటీ, మైనస్ 2u నాట్ 0. చేంజ్ ఇన్ వెలాసిటీ ఏమవుతుంది, మైనస్ 2u అవుతుంది. దే మే బీ ఆస్క్, సైన్ వాళ్ళ కన్ఫ్యూజన్ లేకుండా దే మే ఆస్క్ వాట్ ఈస్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ చేంజ్ ఇన్ వెలాసిటీ. వాట్ ఈస్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ చేంజ్ ఇన్ వెలాసిటీ అంటే 2u అంటాం. మ్యాగ్నిట్యూడ్ అన్నప్పుడు సైన్తో పని లేదు. సో 2u అని చెప్పేసి రాసుకుంటే సరిపోతుంది, రైట్. యా, నెక్స్ట్ డిస్టెన్స్ కవర్డ్ బై బాడీ ఇన్ ద లాస్ట్ సెకండ్. వెరీ గుడ్. లాస్ట్ సెకండ్ ఆఫ్ ఇట్స్ ఎంటైర్ జర్నీ. మొత్తం జర్నీలో లాస్ట్ సెకండ్లో ఎంత కవర్ చేస్తుంది అన్నాడు. అంటే ఇక్కడి నుంచి ఇలా వెళ్ళింది కదా, ఇలా వెళ్ళి యూ అనే వెలాసిటీతో స్టార్ట్ అయ్యి ఇలా వెళ్ళి ఇలా వచ్చింది. మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ఇక్కడ ఏం జరిగితే ఇటువైపు అదే జరుగుతుంది. ఈ రెండు కూడా సిమెట్రీ ఫాలో అవుతున్నాయి అన్నమాట. సిమెట్రిక్ మోషన్స్ అనొచ్చు. ఇలా మీరు ఒక గీత గీసారనుకో, ఇక్కడ ఏం జరుగుతుందో అక్కడ అదే జరుగుతుందిగా. ఇక్కడ యూతో పైకి వెళ్తుంది, ఇక్కడ ఏమవుతుంది, యూతో కిందకు వస్తుంది. ఇక్కడ వెలాసిటీ 0 అయిపోయింది, వెళ్ళి వెలాసిటీ 0 అయిపోయింది. ఇక్కడ 0 నుంచి వెలాసిటీ ఏమవుతుంది, మెల్లమెల్లగా యూ అవుతుంది. సో ఇక్కడ ఏం జరుగుతుంటే అటువైపు కూడా అదే జరుగుతుంది. అంటే ఇక్కడి నుంచి ఫస్ట్ సెకండ్లో ఎంత డిస్టెన్స్ వెళ్ళిందో లాస్ట్ సెకండ్లో ఇక్కడి నుంచి ఇక్కడికి అంతే సెకండ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఇక్కడికి 2 seconds టైం పట్టింది అనుకో, ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత పడుతుంది, 2 seconds టైమే పడుతుంది. 1 second ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళింది అనుకో, ఇక్కడ లాస్ట్ సెకండ్లో ఏమవుతుంది, ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తుంది. సో ఈ రెండు సిమెట్రిక్ మోషన్స్ కాబట్టి ద లాస్ట్ సెకండ్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఫస్ట్ సెకండ్ డిస్టెన్స్. చాలా జాగ్రత్త, ఇది చాలా ఇంపార్టెంట్. మీరు అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకు, చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి ఈ లాజిక్తో. ఇటువైపు ఏం జరుగుతుందో ఇటువైపు కూడా అదే జరుగుతుంది. కాకపోతే మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే
ఇటువైపు జరిగేదంతా అప్వర్డ్ మోషన్, వెర్టికల్ అప్వర్డ్ మోషన్, ఇటువైపు జరిగేదంతా ఫ్రీలీ ఫాలింగ్ మోషన్. సమ్ టైమ్స్ ఇట్ ఈస్ ఈజియర్ ఫర్ అస్ టు డూ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ మోషన్ దాన్ ద వెర్టికల్లీ ప్రొజెక్టెడ్ అప్ బాడీ. Sometimes we do not have enough data to do this way. They may ask this second one, that means ఈ మిర్రర్ రిఫ్లెక్షన్ ఉంది కదా, ఆ మోషన్ తీసుకోవడం వల్ల కొంచెం డేటాని మనం అవసరం లేకుండా చేయొచ్చు ప్రాబ్లమ్ని. సో అందుకని చెప్పి ఈ పాయింట్ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇటువైపు ఏం జరుగుతుందో అటువైపు అదే జరుగుతుంది. సో ఫస్ట్ సెకండ్లో ఎంత డిస్టెన్స్ వెళ్తుందో లాస్ట్ సెకండ్లో కూడా అంతే డిస్టెన్స్. వాడేమన్నాడు, వాట్ ఈస్ ద లాస్ట్ సెకండ్ డిస్టెన్స్ అన్నాడు. Last second distance for a vertically projected up body is equals to first second distance. ఎలా చెప్పు, సిమెట్రీ ప్రకారం చెప్పేసాం. ఫస్ట్ సెకండ్ డిస్టెన్స్ అయితే లాస్ట్ సెకండ్ డిస్టెన్స్ కూడా అంతే అవుతుంది. ఎంత సెకండ్ డిస్టెన్స్ ఫార్ములా ఏంటి? ఎంత సెకండ్ డిస్టెన్స్ ఫార్ములా u మైనస్ g ఇంటూ n మైనస్ హాఫ్. u minus g into n minus half. SN formula in vertically projected up body, u minus g into n minus half. అయితే ఇక్కడ లాస్ట్ సెకండ్కి మనకు అసలు లాస్ట్ సెకండ్ తెలియదు, లాస్ట్ సెకండ్ ఏంటో తెలియదు, కానీ మనకు తెలిసింది ఏంటి, లాస్ట్ సెకండ్ ఈజ్ ఈక్వల్స్ టు ఫస్ట్ సెకండ్ అని. అంటే n ఈజ్ ఈక్వల్స్ టు ఎంత పెట్టేయచ్చు, 1 పెట్టేయచ్చు. సో వాట్ ఈస్ ద ఫస్ట్ సెకండ్ డిస్టెన్స్ అంటే అంటావు, u మైనస్ g ఇంటూ 1 మైనస్ హాఫ్. సో లాస్ట్ సెకండ్ మనకు తెలియకపోయినా దాన్ని ఫస్ట్ సెకండ్ అని తెలుసు కాబట్టి, అది రెండు ఈక్వల్ ఉంటాయని తెలుసు కాబట్టి ఫస్ట్ సెకండ్ కనుక్కుంటున్నాం అంతే. సో ఫస్ట్ సెకండ్ ఏమొస్తుంది, u మైనస్ g/2. సో దట్ విల్ బి ద డిస్టెన్స్ కవర్డ్ బోత్ ఇన్ ఫస్ట్ సెకండ్ ఆఫ్ ఇట్స్ మోషన్ అండ్ లాస్ట్ సెకండ్ ఆఫ్ ఇట్స్ జర్నీ. సో అది కూడా నీట్గా నోట్ చేసుకోవాలి. ఇక లాస్ట్ క్వశ్చన్కి వెళ్దాం. పాజ్ చేసి నోట్ చేసుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్, బోత్ ఆర్ సిమెట్రీ. సో ఇక్కడ ఏం జరుగుతుంటే అక్కడ కూడా అదే జరుగుతుంది. రైట్, నెక్స్ట్ వాట్ ఈస్ ద నెక్స్ట్ క్వశ్చన్ దే ఆర్ ఆస్కింగ్? అగైన్ దే ఆర్ ఆస్కింగ్ డిస్టెన్స్ కవర్డ్ ఓన్లీ. దే ఆర్ ఆస్కింగ్ డిస్టెన్స్ కవర్డ్ బట్ in the upward journey, distance covered by body in the last second of upward motion, the last second of upward motion. So what they are asking now, last second of upward motion. అంతేగాని లాస్ట్ సెకండ్ ఆఫ్ ఎంటైర్ మోషన్ అడగట్లే. లాస్ట్ సెకండ్ ఆఫ్ ఎంటైర్ మోషన్ ఇందాక అడిగాడు. లాస్ట్ సెకండ్ ఆఫ్ ఎంటైర్ మోషన్ అడిగినప్పుడు మనం ఇందాక చేసింది కరెక్ట్, కానీ ఇక్కడ లాస్ట్ సెకండ్ ఆఫ్ అప్వర్డ్ మోషన్ అడుగుతుంది. చాలా జాగ్రత్త. ఇక్కడ కూడా సేమ్ లాజిక్కే మనం ఫాలో అవుతాం. యూతో మనం ప్రొజెక్ట్ చేసాం, సిమెట్రీ. ఇక్కడ ఏం జరుగుతుందో ఇక్కడ కూడా అదే జరుగుతుంది, బాగానే ఉంది. ఈ జర్నీలో లాస్ట్ సెకండ్ డిస్టెన్స్ అడుగుతున్నాడు. లాస్ట్ సెకండ్ ఇన్ ద అప్వర్డ్ మోషన్ అన్నాడు, ఎంటైర్ మోషన్ అనలే. ఎంటైర్ మోషన్ అంటే ఇక్కడ లాస్ట్ సెకండ్, ఇది ఈజ్ ఈక్వల్స్ టు ఇది అని చెప్పాం. అంటే లాస్ట్ సెకండ్ ఆఫ్ ఎంటైర్ మోషన్ ఇది ఫస్ట్ సెకండ్ ఆఫ్ ఎంటైర్ మోషన్ అన్నాం. కానీ ఇక్కడ లాస్ట్ సెకండ్ ఆఫ్ అప్వర్డ్ మోషన్ అడుగుతున్నాడు. నేనేం చెప్తానంటే లాస్ట్ సెకండ్ ఆఫ్ అప్వర్డ్ మోషన్ ఈజ్ ఈక్వల్స్ టు ఫస్ట్ సెకండ్ ఆఫ్ ఫ్రీలీ ఫాలింగ్ మోషన్. ఇది అప్వర్డ్ మోషన్, ఇది ఫ్రీలీ ఫాలింగ్ మోషన్. లాస్ట్ సెకండ్ ఆఫ్ అప్వర్డ్ మోషన్ ఈజ్ ఈక్వల్స్ టు ఫస్ట్ సెకండ్ ఆఫ్ ఫ్రీలీ ఫాలింగ్ మోషన్. సో ఇక్కడ చూడాలి, లాస్ట్ సెకండ్ ఆఫ్ upward motion is equals to first second of downward motion. సో లాస్ట్ సెకండ్ ఆఫ్ అప్వర్డ్ మోషన్ ఇక్కడ ఏం జరుగుతుంటే ఇక్కడ కూడా అదే ఫస్ట్ సెకండ్ ఆఫ్ డౌన్వర్డ్ మోషన్. ఫస్ట్ సెకండ్ ఆఫ్ డౌన్వర్డ్ మోషన్ చాలా ఈజీ, ఎందుకంటే దీనికి ఇనిషియల్ వెలాసిటీ తెలుసు. వాట్ ఈస్ ద ఇనిషియల్ వెలాసిటీ? 0. ఇక్కడ మనకు తెలియదు కానీ అక్కడ తెలుసు, u ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఈస్ ద అడ్వాంటేజ్. ఈ సిమెట్రీ తీసుకోవడం అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ మనకి u తెలియదు కానీ ఇక్కడ u తెలుసు, అక్కడ u ఎంత? 0. సో ఫర్ ఎ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ వాట్ ఈస్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ టీ టైమ్? వాట్ ఈస్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ టీ టైమ్ అంటే ఏం చెప్తావు? ½ gt². ఆ టీ ఎంత ఇక్కడ ఏమడుగుతున్నాడు? సెకండ్ అడుగుతున్నాడు, అంటే 1 సెకండ్ అడుగుతున్నాడు. అంటే టీ ఎంత? 1 సెకండ్. సో 1 సెకండ్ పెడితే మనకేమొచ్చింది? g ఉంటుంది కదా, మనకేమొచ్చింది? g/2. సో వాట్ ఈస్ ద ఫస్ట్ సెకండ్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అంటే ఫ్రీలీ ఫాలింగ్ బాడీ డిస్టెన్స్ ఫార్ములా తెలుసు, s ఈజ్ ఈక్వల్స్ టు ½ gt². u 0 కదా, s ఈజ్ ఈక్వల్స్ టు ½ gt². ఆ టీ ప్లేస్లో మనం 1 పెట్టుకున్నాం. ఫస్ట్ సెకండ్ డిస్టెన్స్ ఫర్ ఏ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ వచ్చింది. దాట్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు లాస్ట్ సెకండ్ డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ ద అప్వర్డ్ మోషన్.
సో మనకి లాస్ట్ సెకండ్ డిస్టెన్స్ ఎంత వచ్చిందమ్మా, లాస్ట్ సెకండ్, ఇది ఫస్ట్ సెకండ్ డిస్టెన్స్, ఇక్కడ చూద్దాం మళ్ళీ ఫస్ట్ సెకండ్ డిస్టెన్స్ ఎంత వచ్చింది g/2 ఫర్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. సో అప్వర్డ్ మోషన్ కూడా మనకి g/2నే ఉంటుంది. ఇక్కడ ఏం జరిగితే ఇక్కడ కూడా అదే జరుగుతుంది. మరి వాట్ ఈస్ ద బ్యూటీ హియర్, ఇంకోటి చూడాలి, వాట్ ఈస్ ద స్పెషాలిటీ హియర్. స్పెషాలిటీ హియర్ ఈస్ ది లాస్ట్ సెకండ్ డిస్టెన్స్ డస్ నాట్ డిపెండ్ ఆన్ ది ఇనీషియల్ వెలాసిటీ u అనే ఇనీషియల్ వెలాసిటీ మీద అది డిపెండ్ అవ్వలేదు. నువ్వు ఎంత వెలాసిటీతో వేసినా, నువ్వు 10 మీటర్స్ పర్ సెకండ్తో వేసినా, 100 మీటర్స్ పర్ సెకండ్తో వేసినా, 1000 మీటర్స్ పర్ సెకండ్తో వేసినా, 1,00,000 మీటర్ పర్ సెకండ్తో వేసినా, లాస్ట్ సెకండ్ డిస్టెన్స్ ఈజ్ ఆల్వేస్ g/2. లాస్ట్ సెకండ్ డిస్టెన్స్ ఎప్పుడు కూడా ఏమవుతుంది, g/2నే అవుతుంది. నోట్ చేసుకో. లెట్స్ సీ నెక్స్ట్ ప్రాబ్లం. బాడీ రీచ్డ్ పాయింట్ P ఇన్ ఇట్స్ పాత్. vertically projected up body reached a point P in its path after t1 seconds. సో ఒక బాడీ మనం u అనే వెలాసిటీతో విసిరామనుకుంటే, విసిరితే ఆ పాత్లో t1 సెకండ్స్ దగ్గర P అనే పాయింట్ని రీచ్ అయింది t1 సెకండ్స్ దగ్గర. దెన్ అగైన్ రీచ్డ్ ద సేమ్ పాయింట్, అదే పాయింట్ మళ్ళీ ఇప్పుడు రీచ్ అయింది t2 సెకండ్స్ దగ్గర. ఎందుకంటే ఇది పైకి వెళ్తుంది కదా, వెళ్ళి మళ్ళా ఇటు వస్తుంది. సో ఆ టైం ఎంత పట్టింది అంటే t = t2 సెకండ్స్. ఇక్కడ ఫస్ట్ టైం ఎంత, పాయింట్ P తీసుకుందాం, ఇది పాయింట్ P, t = t1. t = 0 దగ్గర అది బాడీ స్టార్ట్ అయ్యింది. t = 0 దగ్గర బాడీ స్టార్ట్ అయ్యి t1 దగ్గర ఏమో పిన్ రీచ్ అయింది, మళ్ళా t2 దగ్గర పిన్ రీచ్ అయింది. అయితే వాడు u ఎంత, hmax ఎంత అని అడుగుతున్నాడు. u ఎంత, hmax ఎంత. వెరీ వెరీ ఇంపార్టెంట్ మోటర్, స్టార్ పెట్టుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. రైట్, ఇక్కడ నుంచి బాడీ స్టార్ట్ అయింది, ఈ పాయింట్కి రావడానికి ఎంత టైం పట్టింది, t1 టైం పట్టింది పాయింట్ బి. మళ్ళీ అదే పాయింట్ రావడానికి ఎంత టైం పట్టింది, t2 టైం పట్టింది. ఆ t2 ఎక్కడి నుంచి మెజర్ చేయాలి, ఇక్కడి నుంచి మెజర్ చేస్తావా, t2 ఎక్కడి నుంచి మెజర్ చేస్తావు, t2. ఆల్ ద టైమ్స్ ఆర్ మెజర్డ్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్స్. అర్థమవుతుందా? సో t1 సెకండ్స్ దగ్గర రీచ్ అయింది, అగైన్ ఆఫ్టర్ t2 సెకండ్స్ దగ్గర రీచ్ అయిందంటే ఎక్కడి నుంచి మెజర్ చేస్తాడు ఆ టైము, పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ నుంచి మెజర్ చేస్తాడు. ఒకవేళ అది అలా కాకుండా అగైన్ ఇట్ రీచ్ ద సేమ్ పాయింట్ ఫర్దర్ టైంకి t2 అని చెప్పాడు అనుకోండి, అంటే లేకపోతే మెజర్డ్ ఫ్రమ్ దట్ పాయింట్ P అన్నాడు అనుకోండి, అలా స్పెసిఫై చేసినప్పుడు ఇక్కడ నుంచి మెజర్ చేసినట్టు. అలా ఏం స్పెసిఫై చేయకుండా రీచ్డ్ ద సేమ్ పాయింట్ ఆఫ్టర్ t2 సెకండ్స్ అన్నాడు. అంటే ఎక్కడి నుంచి మెజర్ చేయాలి, ఇది ఇనీషియల్ పాయింట్ నుంచి మెజర్ చేయాలి. అంటే పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ నుంచి ఇదంతా టైం తీసుకోవాలన్నమాట. ఇదంతా టైం ఎంత, t = t2. అర్థమైందా? మన టైం స్టార్టెడ్ ఫ్రమ్ హియర్ t1 సెకండ్స్ దగ్గర, అంటే 2 సెకండ్స్ దగ్గర, 3 సెకండ్స్ దగ్గర ఇక్కడికి వచ్చింది. తర్వాత 8 సెకండ్స్ దగ్గరకు ఇక్కడ వచ్చింది. ఆ 8 సెకండ్స్ ఎక్కడి నుంచి మెజర్ చేసావు, స్టార్టింగ్ నుంచి మెజర్ చేసావు. సో దిస్ ఎంటైర్ టైమ్ ఈజ్ t2. ఇక్కడి నుంచి ఇక్కడికి t1, ఇదంతా t2. నేను చెప్పా ఇది అది సిమెట్రిక్ మోషన్. సో ఇక్కడ ఏం జరిగితే అక్కడ అది జరుగుతుంది అన్న. సో ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళడానికి t1 తీసుకుంటే, ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత తీసుకుంటుంది, ఇక్కడి నుంచి ఇక్కడికి t1 తీసుకుంటుంది. చూడాలి ఇక్కడ జాగ్రత్తగా. ఇక్కడి నుంచి ఇదంతా t2 తీసుకుంది, ఇక్కడి నుంచి ఇదంతా t1 తీసుకుంది. అంటే టోటల్ టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఎంత, ఎంత అంటే చెప్తావు, ఇక్కడి నుంచి ఇక్కడికి t2, ఇక్కడి నుంచి ఇక్కడికి t1. అంటే వాట్ ఈజ్ టోటల్ టైమ్ ఆఫ్ ఫ్లైట్, t1 + t2. సో టోటల్ టైమ్ ఆఫ్ ఫ్లైట్ వచ్చేసింది మనకి. టోటల్ టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఎంతమ్మా, t1 + t2. వాట్ ఈస్ ద టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఫార్ములా, 2u/g. టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఫార్ములా ఇన్ వెర్టికల్లీ ప్రొజెక్టెడ్ బాడీ 2u/g. సో ఇమీడియట్గా మనకి ఏమొచ్చేస్తుంది, ఇనీషియల్ వెలాసిటీ వచ్చేస్తుంది. అది ఇక్కడ రాస్తా చూడండి. ఇనీషియల్ వెలాసిటీ u = t1 + t2 ఇంటూ ఇదిగో t1 + t2 ఇంటూ g/2. సో మనకి ఇనీషియల్ వెలాసిటీ వచ్చింది. లేదా ఇంకొంచెం అందంగా రాద్దాం, మరి చందంగా ఉంది. u = g/2 ఇంటూ t1 + t2. ఇది బాగుంది. దిస్ ఫార్ములా కింద కూడా గుర్తుపెట్టుకోవడం బాగుంది, కానీ గుర్తుపెట్టుకుంటే నువ్వు మర్చిపోదు ఎట్లన్నా. ఎందుకంటే యూ రైట్ దీస్ ఎగ్జామ్స్ ఆఫ్టర్ 2 years అలా రాస్తాం కాబట్టి జాగ్రత్తగా కాన్సెప్చువల్గా అర్థం చేసుకోవాలి. సో ఇక్కడి నుంచి మనం బాడీని విసిరినప్పుడు t1 టైం దగ్గర పాయింట్ రీచ్ అయింది, మళ్ళీ t2 టైం దగ్గర పాయింట్ రీచ్ అయింది. అంటే t2 + t1 ఈజ్ టోటల్ టైమ్ ఆఫ్ ఫ్లైట్. టోటల్ టైమ్ ఆఫ్ ఫ్లైట్కి టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఫార్ములా ఏంటి, 2u/g. సో దాని నుంచి u వచ్చేసింది. వన్స్ ఇఫ్ యూ గెట్ u, యూ కెన్ ఈజీలీ ఫైండ్ hmax. చెప్పేస్తున్నాను, పాజ్ చేసి రాసుకోవాలి.
రైట్. What is H max formula? H max is equals to u square by 2g. We already know u. Substitute there. H max is equals to 1 by 2g. u square place లో సబ్స్టిట్యూట్ చేస్తే g square by 4 t1 plus t2 whole square అందంగా రాయాలి. t1 plus t2 whole square. So g cancel. So what we get? H max is equals to g by 8. 2 4s are 8. t1 plus t2 whole square. H max formula. I mean H max answer. Right. Pause చేసి నోట్ చేసుకోవాలి. బుక్ పెన్ను పేపర్ పెట్టుకుని ప్రాక్టీస్ చేయాలి, లేకపోతే ఎక్కడికక్కడ గాల్లో కలిసిపోతుంది. చూస్తామంటే ఏం రాదమ్మా, ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్, అఫ్ కోర్స్ ఉమెన్ ఆల్సో. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ మోడల్ చూద్దామమ్మా. ఇఫ్ ఏ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ కవర్స్ 9/25 ఆఫ్ ఇట్స్ టోటల్ డిస్టెన్స్ ఎంత కవర్ చేసింది? 9/25 ఆఫ్ ఇట్స్ టోటల్ డిస్టెన్స్ ఇన్ ద లాస్ట్ సెకండ్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. లాస్ట్ సెకండ్ ఆఫ్ ఇట్స్ జర్నీలో 9/25 డిస్టెన్స్ని అది కవర్ చేసింది. దెన్ దే ఆర్ ఆస్కింగ్ వాట్ ఈస్ ద టైమ్ ఆఫ్ ఫాల్ ఎంత అని అడుగుతున్నాడు. ఓకేనా? ఇక్కడ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. లాస్ట్ సెకండ్ ఇలాంటి మోడల్స్ ఇచ్చినప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? వాట్ ఈజ్ ద లాస్ట్ సెకండ్ అనేది గుర్తుపెట్టుకోవాలి. లాస్ట్ సెకండ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, ఎ బాడీ టేక్స్ 10 seconds టు రీచ్ ద గ్రౌండ్. ఇలా వదిలేసిన తర్వాత 10 seconds రీచ్ అయింది గ్రౌండ్ 10 secondsలో రీచ్ అయితే వాట్ ఈస్ ద లాస్ట్ సెకండ్? 10th second, రైట్? If a body takes 5 seconds to reach the ground, then what is the last second of its journey? 5th second. So last second ఉన్న ప్రత్యేకత అది. If a body takes t seconds to reach the ground, for example, a body is falling from a height h and it takes t seconds to reach the ground, then what is the last second? Last second n is equal to t. That n is equal to t అనేది we can only write ఫర్ లాస్ట్ సెకండ్. ప్రతిదానికి రాయకూడదు, దాని స్పెషాలిటీ అది. లాస్ట్ సెకండ్ స్పెషాలిటీ ఏంటమ్మా? వీ కెన్ రైట్ n ఈజ్ ఈక్వల్ టు ఎంత సెకండ్ అంటాం కదా, ఆ ఎంత సెకండ్ n ప్లేస్లో మనం ఏం రాయొచ్చు? tn రాయొచ్చు. వాట్ ఈస్ ద nth సెకండ్ ఫార్ములా ఫర్ ఏ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ? nth సెకండ్ డిస్ప్లేస్మెంట్ ఫార్ములా Sn ఈజ్ ఈక్వల్ టు g ఇంటూ n-1. సో ఇన్ దట్ Sn, nth second displacement, that n can be replaced with t only if it is a last second. ఎందుకంటే బాడీ 5 seconds పట్టింది అది కిందకి రావడానికి అనుకుంటే వాట్ ఈస్ ద లాస్ట్ సెకండ్ అంటాం? 5th second అంటాం. 10 seconds పట్టింది అంటే వాట్ ఈస్ ద లాస్ట్ సెకండ్ అంటాం? 10th second అంటాం. సో ఫర్ ఓన్లీ లాస్ట్ సెకండ్ వీ కెన్ రైట్ n ఈజ్ ఈక్వల్ టు t. వాట్ ఈస్ దిస్ ఫార్ములా? nth సెకండ్ డిస్ప్లేస్మెంట్, nth సెకండ్లో ఎంత డిస్ప్లేస్ అయింది అనేది. సో లాస్ట్ సెకండ్లో ఎంత జర్నీ చేసింది అంటే Sn ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు? g ఇంటూ t-12. n ప్లేస్లో మనం t రాసుకోవచ్చు. అయితే ఇక్కడ Sn ఏమొచ్చాడమ్మా? 9/25 ఆఫ్ టోటల్ డిస్టెన్స్. వాట్ ఈస్ ద టోటల్ డిస్టెన్స్ ఇట్ ట్రావెల్డ్? h. సో ఈ Sn ఈజ్ ఈక్వల్ టు Sn ప్లేస్లో ఏం పెట్టచ్చు? 9h/25. లాస్ట్ సెకండ్లో 9h/25 ట్రావెల్ చేసింది ఈజ్ ఈక్వల్స్ టు g ఇంటూ t-12. బ్యూటిఫుల్ ఈక్వేషన్. చాలా జాగ్రత్తగా రాసుకోవాలి. సో ఫర్ ఓన్లీ లాస్ట్ సెకండ్ వీ కెన్ రీప్లేస్ n విత్ t, అదర్వైజ్ వీ కెనాట్ రీప్లేస్. రైట్. దెన్ one more thing we know. What we know? If h is the distance travelled by the freely falling body in t seconds. t సెకండ్స్లో h డిస్టెన్స్ ట్రావెల్ చేస్తే వాట్ ఈస్ ద డిస్టెన్స్ ఫార్ములా? వాట్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్ ఫార్ములా ఇన్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ? ½ gt². S is equals to ½ gt². ఇదేమో ఎంత డిస్ప్లేస్మెంట్ ఫార్ములా అయితే, ఇదేమో ఎంత సెకండ్ డిస్ప్లేస్మెంట్ ఫార్ములా అయితే, ఇదేమో టోటల్ డిస్ప్లేస్మెంట్ హ్యాపెండ్ ఇన్ టైమ్ t. వాట్ ఈస్ ద టోటల్ డిస్టెన్స్ హ్యాపెండ్? h. సో h is equals to
half gt square. So 2 equations we know now. This is equation number 2, this is equation number 1. సో ఎంత సెకండ్ ద్వారానేమో ఒక ఈక్వేషన్ వచ్చింది. టోటల్ టైం t ప్రకారం టోటల్ డిస్టెన్స్ ఫార్ములా h is equal to half gt square వచ్చింది. ఈ రెండింటిని కంపేర్ చేసి ఇక్కడ hని మనం ఎలిమినేట్ చేయగలిగితే వాట్ దే ఆర్ ఆస్కింగ్, టైమ్ ఆఫ్ ఫాల్. దే ఆర్ ఆస్కింగ్ టైం. ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇది పాజ్ చేసి నోట్ చేసుకొని మనం టైం ఫైండ్ అవుట్ చేద్దాం. రైట్. సో ఇప్పుడు ఆ రెండు కంపేర్ చేసి హెచ్ని ఎలిమినేట్ చేసి లెట్ us ఫైండ్ వాట్ ఈస్ ద టైమ్ ఆఫ్ ఫాల్. టైమ్ ఆఫ్ ఫాల్ ఎంత అనేది మనం మెజర్ చేయొచ్చు. 9h/p. రెండు ఈక్వేట్ చేద్దాం చూడండి. సారీ, హెచ్ని రీప్లేస్ చేద్దాం. 9/25 హెచ్ని రీప్లేస్ చేస్తే half gt square is equals to g into t minus half. రైట్. ఇప్పుడు ఆ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే మనకి టైం వచ్చేస్తుంది. సో టకటక సాల్వ్ చేసేద్దాం. జీజీ క్యాన్సిల్. 225 50. సో 9 into t square, 9 into t square 50 అటువైపు వెళ్ళింది అనుకోండి. 50 into t, 50/2 ఎంత, 25. సో వాట్ ఈస్ ద క్వాడ్రటిక్ ఈక్వేషన్ వి గెట్, 9t square minus 50t minus 25, సారీ ప్లస్ 25 is equal to 0. ఇవన్నీ కూడా ఇటు తీసుకొచ్చేసాం. క్వాడ్రటిక్ ఈక్వేషన్ సాల్వ్ చేయలేని వాళ్ళ గురించి ఇక్కడ నేను చెప్తున్నానమ్మా. తెలిసిన వాళ్ళు స్కిప్ చేయొచ్చు. ax² + bx + c is equal to 0 అనే ఈక్వేషన్ క్వాడ్రటిక్ ఈక్వేషన్ ఉంటే, క్వాడ్రటిక్ అని ఎందుకన్నాం, పవర్ స్క్వేర్ ఉంది కాబట్టి. వాట్ ఈస్ ద సొల్యూషన్ ఆఫ్ దట్ ఈక్వేషన్, x is equals to -b + or minus √b² - 4ac √b² - 4ac/2a. సేమ్ అదే ఫార్ములాని ఇక్కడ వాడతాం అనమాట. ఇక్కడ చూడండి, ఎక్స్ ప్లేస్లో ఇక్కడ ఏముంది, టైం ఈక్వేషన్ ఉంది. t is equals to -b అన్నాం. b ప్లేస్లో ఏముంది, ఇక్కడ -50 ఉంది. -b అన్నాం కాబట్టి +50 అయిపోతుంది. +or minus √b² అంటే -50² వాట్ ఈస్ -50² 2500. 5 5s are 25. సో 2500 మైనస్ 4ac, 4 a ఏముంది 9. సో 4 into 9 into c 25 ఉంది. సో 4 into 9 into 25/2a. వాట్ ఈస్ 2a ప్లేస్ ఏముంది 9. సో జాగ్రత్తగా కంపేర్ చేసుకుని చూసుకోవాలి. పాజ్ చేసి కంపేర్ చేసుకోండి జాగ్రత్తగా. రైట్. t is equals to 50 + or minus √2500 minus 425 is 100, 900 by 2 9s are 18. రైట్. సో ఫైనల్గా మనకి ఎంత వచ్చింది, t is equals to 50 + or minus √1600 by 9 2s are 18 వచ్చింది. రైట్. సో 50 + or minus 40/18 ప్లస్ తీసుకున్నాం అనుకోండి. ప్లస్ తీసుకుంటే ఏమవుతుంది 90/18. మరి మైనస్ తీసుకుంటే 10/18. మరి ఏ టైం తీసుకోవాలి, ఏ టైం, లాస్ట్ సెకండ్లో 9/25 అని ట్రావెల్ చేసిందని చెప్పాడు. ఇదేమో డెసిమల్స్లో వస్తుంది. సో ఇది వద్దు మనకి. ఇది ఎంత వచ్చింది టైము 5 seconds. ఇది రీజనబుల్ కావాలి. సో ఆన్సర్ ఏం తీసుకోవాలి, 5 seconds తీసుకోవాలి. సో వాట్ ఈస్ ద టైమ్ ఫర్ ఇట్ టు రీచ్ ద గ్రౌండ్ అంటే ఏమంటావు, t is equal to 5 seconds. వాట్ ఈస్ ద టైమ్ ఆఫ్ డిసెంట్, 5 seconds. పాజ్ చేసి నోట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ మోడల్ చూద్దామమ్మా. బాడీ ఫాల్స్ ఫ్రీలీ ఫ్రమ్ ఏ హైట్ 125 హైట్ నుంచి పడుతుందంట. అఫ్కోర్స్ జీ వాల్యూ ఇచ్చేసాడు, g is equal to 10 meters/second. తర్వాత ఏమైందంట, ఆఫ్టర్ 2 seconds gravity ceases to act. Very important to note. After 2 seconds gravity ceases to act. Find the time taken to reach the ground. మరి 2 seconds తర్వాత గ్రావిటీ సీజ్ అయిపోయింది అనమాట. సీజ్ అయిపోయింది అంటే అర్థం ఏంటి, గ్రావిటీ లేదు అంటే జీ వాల్యూ ఎంత 0. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డ్రా చేద్దాం. h is equals to 125 meters. 125 meters నుంచి అది కింద పడుతుంది. ఇనీషియల్ వెలాసిటీ ఎంత ఫ్రీలీ ఫాలింగ్ బాడీకి, u is equals to 0. ఫర్ ఎగ్జాంపుల్ 2 secondsకి ఇది ఇంత దూరం వచ్చింది అనుకుంది. ఎంత దూరం వచ్చింది, x దూరం వచ్చింది అనుకుంది. x దూరం వచ్చి అలాగే మరి g ఉంది కదా, ఈ 2 secondsలో ఉంది. 2 seconds తర్వాత లేదు, 2 secondsలో ఉంది.
2 సెకండ్స్లో జీ ఉంది కాబట్టి యూ కాస్త ఏమైపోతుంది, వి అయిపోతుంది. యూ కాస్త వి అయిపోయింది. సో దిస్ ఈస్ ద స్టోరీ ఆఫ్ ఫ్రీలీ ఫాలింగ్ మోషన్. మరి తర్వాత 2 సెకండ్స్ తర్వాత ఏమైంది, గ్రావిటీ సీజెస్. గ్రావిటీ సీజెస్ అంటే ఇక్కడ జీ వాల్యూ ఎంత, 0 అంటే యాక్సలరేషన్ ఏమీ లేదు అని. ఇక్కడికి వచ్చేటప్పటికి బాడీకి వెలాసిటీ ఉంది, ఎంత ఉంది, వి వెలాసిటీ ఉంది. మరి యాక్సలరేషన్ 0 అయిపోయింది అంటే అర్థం ఏంటి, బాడీ ఆగిపోద్దని కాదు, దానికి ఆల్రెడీ వెలాసిటీ వి ఉంది, ఇట్ వోంట్ చేంజ్ అని. వెలాసిటీ వోంట్ చేంజ్ అని. యాక్సలరేషన్ అంటే ఏంటి, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ. యావరేజ్ యాక్సలరేషన్ అంటే ఏంటి, చేంజ్ ఇన్ వెలాసిటీ బై చేంజ్ ఇన్ టైం. అది యాక్సలరేషన్ 0 అయింది అంటే అర్థం ఏంటి, దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ వెలాసిటీ అని. సో ఇట్ ట్రావెల్స్ విత్ కాన్స్టెంట్ వెలాసిటీ. కాన్స్టెంట్ వెలాసిటీతో ట్రావెల్ చేస్తుంది. ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది, h-x డిస్టెన్స్. ఎందుకంటే ఎక్స్ అనేది ఇక్కడ ఉంది కదా, ఎక్స్ అనే డిస్టెన్స్ అక్కడ ట్రావెల్ చేస్తుంది కాబట్టి ఇక మిగిలిందేంటి, h-x డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది. ఎంత టైంలో ట్రావెల్ చేస్తుంది అనుకుందాం, టీ టైంలో ట్రావెల్ చేస్తుంది అనుకుందాం. సో h-x డిస్టెన్స్ని టీ టైంలో ట్రావెల్ చేస్తుంది. ఈ 2 సెకండ్స్ తర్వాత కాన్స్టెంట్ వెలాసిటీతో వెళ్తుంది అంటే అది ఏ మోషన్ అమ్మా, యూనిఫామ్ మోషన్. యూనిఫామ్ మోషన్కి వాట్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ మోషన్? ఫర్ యూనిఫామ్ మోషన్ వాట్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ మోషన్? డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు వెలాసిటీ ఇంటూ టైం. వాట్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఫర్ యూనిఫామ్ మోషన్? డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు వెలాసిటీ ఇంటూ టైం. దట్స్ ఇట్, ఓన్లీ వన్ ఈక్వేషన్. హాఫ్ జీటీ స్క్వేర్ లేదు అక్కడ, ఎందుకంటే జీ 0 కదా. ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు యూటీ ఫార్ములా కూడా మీరు అనుకోవచ్చు, అక్కడ హాఫ్ జీటీ స్క్వేర్ లేదు కాబట్టి 0 అనుకోవచ్చు. యూనిఫామ్ మోషన్లో ఒక్కటే ఈక్వేషన్, ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు వీటీ స్క్వేర్. ఆ ఎస్ ఎంత ఇక్కడ, డిస్టెన్స్ ఎంత, h-x. What is velocity? V. What is time? We don't know. If we calculate that time, if you add with this 2 seconds, you can find what is the time taken to reach the ground. ఆ టీ కనుక్కొని ఆ టీని 2 సెకండ్స్కి యాడ్ చేసేస్తే మొత్తం ఎంత టైం పట్టిందో మనకి వచ్చేస్తుంది. సో ఇక్కడ టీ కనుక్కోవాలంటే మనకి ఏం కావాలి, ఎక్స్ కావాలి, అలాగే వి కావాలి. ఎక్స్ అంటే ఏంటి, డిస్టెన్స్ ట్రావెల్ బై ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. వి అంటే ఏంటి, వెలాసిటీ అక్వైర్డ్ బై దట్ బాడీ ఇన్ దట్ 2 సెకండ్స్. రెండు ఈజీగా కనుక్కోవచ్చు, ఎందుకంటే మనకి ఫ్రీలీ ఫాలింగ్ బాడీ ఈక్వేషన్స్ తెలుసు. వాట్ ఈస్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ ఈక్వేషన్స్? డిస్ప్లేస్మెంట్ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ జీటీ స్క్వేర్ ఫర్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. వాట్ ఈస్ ద డిస్టెన్స్ ఇట్ ట్రావెల్డ్, ఎక్స్. ఇన్ వాట్ టైమ్ ఇట్ ట్రావెల్డ్, 2 సెకండ్స్. వాట్ ఈస్ జీ వాల్యూ, 10. 2 సెకండ్స్లో ట్రావెల్ చేసింది కాబట్టి 2 స్క్వేర్ అంటే 2 సెకండ్స్లో అది ట్రావెల్ చేసింది. 2 క్యాన్సిల్ అయిపోయింది అనుకో, మనకి ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ ఎంత వస్తుంది, 20 మీటర్స్. కథం. తర్వాత వెలాసిటీ. వాట్ ఈస్ ద వెలాసిటీ ఈక్వేషన్ ఫర్ ఏ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ? v ఈజ్ ఈక్వల్స్ జీటీ. ఇక్కడ జీ ఎంత, 10. టైం ఎంత, 2 సెకండ్స్. సో వాట్ ఈస్ ద వెలాసిటీ రిక్వైర్డ్, 20 meters per second. So that is also over. So we found x, what is the distance traveled by a freely falling body in 2 seconds, and v velocity acquired by the freely falling body in 2 seconds. Substitute చేస్తే అయిపోద్ది. సో ఇక్కడ 125 minus 125 total distance. X, what is the x we got? 20, half gt square, 20, right. V is 20 into time t. So 105 is equals to 20 into t. 105 అంటే 2లో కొట్టేయచ్చు కదా, ఇదేమో 10, 5, రైట్, 2లో కొడతాం, 5లో కొట్టాలి. 4 5s are 20, 2 21 అంటే టైం t ఈజ్ ఈక్వల్స్ టు 21/4. వావ్, 21/4 వచ్చింది. సరే, 21/4 seconds. బట్ దట్ ఈస్ నాట్ ద టోటల్ టైం. వాట్ ఈస్ టోటల్ టైం? 2 plus this t. That is the total time. So what is the final answer? ఇది చెప్పేద్దాం ఇక్కడ. Final answer will be total time of fall, time taken to reach the ground, t is equals to 2 seconds plus 21/4. 2 4s are 8. 8 plus 21 means 29/4 seconds. That's it. Pause చేసి ఆన్సర్ నోట్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్రాబ్లం చేద్దాం. Let's see the next question. A parachutist drops freely from an aeroplane. ఒక ఏరోప్లేన్ నుంచి ఒక పారాషూటిస్ట్ పడిపోతున్నాడు ఫ్రీగా, ఫ్రీలీ ఫాలింగ్. ఓకే, ఫర్ హౌ మెనీ సెకండ్స్? 10 seconds బిఫోర్ ది పారాషూట్ ఓపెన్స్. ఆ తర్వాత 10 seconds తర్వాత పారాషూట్ ఓపెన్ అయిందండి. ఓపెన్ అయితే హీ డిసెండ్స్ విత్ రిటార్డేషన్. మరి పారాషూట్ ఓపెన్ అయిన తర్వాత దాని వెలాసిటీ ఏమైపోతా ఉంటుంది, తగ్గిపోతూ ఉంటుంది. తగ్గిపోతుంది కాబట్టి వాడిని ఏమన్నాడు, రిటార్డేషన్ అన్నాడు.
తగ్గిపోతుంది వెలాసిటీ. ఏ రేట్లో తగ్గుతుంది? 2 meters per second squareతో తగ్గుతుంది. దెన్ దెన్ హిజ్ వెలాసిటీ ఆన్ రీచింగ్ ద గ్రౌండ్కి వచ్చేటప్పటికి ఎంత అయింది అంటున్నాడు? 8 meters per second. సో గ్రౌండ్ని 8 meters per secondతో హిట్ అయ్యాడు. దెన్ ఫైండ్ ద హైట్ ఆఫ్ ది ఏరోప్లేన్ ఫ్రమ్ విచ్ హీ జంప్డ్. సో వెరీ ఇంపార్టెంట్. ఇక్కడి నుంచి ఇది ఏరోప్లేన్ అనుకో, ఇక్కడి నుంచి ఆడు జంప్ చేశాడు, అక్కడి నుంచి ఆడు ఏమవుతున్నాడు? ఫ్రీలీ ఫాల్ అవుతున్నాడు. ఫ్రీలీ ఫాల్ అవుతున్నాడు అంటే యూ ఈజ్ ఈక్వల్స్ టు 0 ఎన్ని సెకండ్స్? 10 seconds. 10 seconds పాటు ఫాల్ అయ్యాడు. ఫాల్ అయిన తర్వాత ఇక్కడ పారాషూట్ ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత వాడు ఇలా ఇంకా ట్రావెల్ చేస్తూ ఉన్నాడు. ఎంతతో రిటార్డ్ అవుతున్నాడు అంటే పైకి యారో పెడుతున్నాడు. ఎందుకంటే రిటార్డేషన్ కదా, 2 meters per second square పైకి రిటార్డేషన్ కాబట్టి పైకి పెడుతున్నాడు, వాడి కిందకు వస్తున్నాడు. సో వాడు వెలాసిటీ తగ్గుతూ ఉంది. ఇక్కడికి వచ్చేటప్పటికి ఎంత వెలాసిటీ ఉందో మనకు తెలియదు. కాకపోతే ఆ వెలాసిటీ తగ్గి ఫైనల్ వెలాసిటీ ఎంత అయిపోయిందంట రోడ్డు మీదకి వచ్చేటప్పటికి 8 meters per second. 8 meters per second వచ్చేసాడు. సో మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటి? ఇక్కడ 10 seconds పట్టిందని ఇన్ఫర్మేషన్ తెలిసింది. మొత్తం హైట్ కావాలంటే అడిగి మొత్తం హైట్ ఎంత, ఈ హైట్ మొత్తం ఎంత అంటున్నాడు. హెచ్ ఎంత, మొత్తం హైట్ ఎంత అంటున్నాడు. సో 10 seconds చాలా జాగ్రత్త చూడండి. 10 seconds తర్వాత పారాషూట్ ఓపెన్ అయింది. అక్కడ నుంచి ఫ్రీలీ ఫాలో అవుతున్నాడు. సో ఏరోప్లేన్ దగ్గర అంటే టాప్ మోస్ట్ పాయింట్ దగ్గర యూజ్ ఈక్వల్స్ టు 0. తర్వాత ఎంతో కొంత వెలాసిటీ వచ్చింది, మనకు తెలియదు ఆ వెలాసిటీ ఎంత. 10 seconds ట్రావెల్ చేసిన తర్వాత పారాషూట్ ఓపెన్ అయింది. పారాషూట్ ఓపెన్ అయిపోయిన తర్వాత వెలాసిటీ తగ్గిపోతూ ఉంటుంది. ఎంత రేట్లో తగ్గుతుంది, ఎంత రిటార్డ్ అవుతుంది అంటే 2 meters per second squareతో రిటార్డ్ అవుతున్నాడు. రిటార్డ్ అయ్యి తగ్గి వాడు వెలాసిటీ ఎంత వచ్చింది? గ్రౌండ్ మీదకి వచ్చేటప్పటికి 8 meters per second ఇచ్చాడు. వాడి క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ ద టోటల్ హైట్, మొత్తం హైట్ ఎంత అంటున్నాడు. ఇప్పుడు క్వశ్చన్తో పని లేదు కాబట్టి అది చెప్పేద్దాం. ఓకే, ఆన్సర్ చూద్దాం. ఫస్ట్ ఈ ఫ్రీలీ ఫాలింగ్ వచ్చేసి H1 డిస్టెన్స్ అనుకుందాం. తర్వాత పారాషూట్ ఓపెన్ అయిన తర్వాత H2 డిస్టెన్స్ అనుకుందాం. ఆ H1 ఫ్రీలీ ఫాలింగేగా, ఈజీగా అనుకోవచ్చు. ఫ్రీలీ ఫాలింగ్ మోషన్కి వాట్ ఈస్ ద ఎస్ ఫార్ములా? డిస్టెన్స్ ట్రావెల్ డిస్ప్లేస్మెంట్ S is equals to displacement of a freely falling body in time t is equals to S is equals to half gt square. In place of S I put H1 half gt. How many seconds it takes? 10 seconds. So 10 into 10. So H1 is equals to, క్వశ్చన్లో మర్చిపోయాను, క్వశ్చన్లో G 10 ఇచ్చాడు, మీకు తెలియదా? పోలే 9.8 తీసుకున్నాం, ఎవలేదనే అనుకుందాం, పోయిందేమో ఏం లేదు. 9.8 into 10 into 10. S ప్లేస్లో H1 is equals to half into 9.8 into 10 into 10. 9.8 ఇందులో 4.9 times. 4.9 times అంటే 49, 490 meters. సో వాట్ ఈస్ ద H1 డిస్టెన్స్? 490 meters. సో 10 secondsలో వాడు ఎంత ట్రావెల్ చేశాడు? 1/2 kilometer ట్రావెల్ చేశాడు. 1/2 kilometer ట్రావెల్ చేశాడు. 490 meters ట్రావెల్ చేసిన తర్వాత వాడు పారాషూట్ ఓపెన్ చేశాడు. అప్పుడు డెసలరేట్ అవుతుంది. డెసలరేట్ అయ్యి ఫైనల్ వెలాసిటీ ఎంత రీచ్ అయ్యాడు? 8 meters per secondకి రీచ్ అయ్యాడు. ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసి ఉంటాడో మనకు తెలియాలి. అది తెలియాలి అంటే ఈ వెలాసిటీ తెలుసుకుంటే మంచిది. ఇది వెలాసిటీ ఏంటి? ఫ్రీలీ ఫాలింగ్ వెలాసిటీయేగా. ఫ్రీలీ ఫాలింగ్ వెలాసిటీ ఫార్ములా ఏంటి? V is equals to gt. V is equals to G ఎంత? 9.8 ఇంటూ T ఎంత? 10 seconds. అంటే వెలాసిటీ ఎంత వచ్చింది? 98 meters per second. అంటే ఇక్కడికి వచ్చేటప్పటికి అంటే పారాషూట్ ఓపెన్ చేసే ముందు దాకా వాడి వెలాసిటీ ఎంత? 9.8 meters. ఎప్పుడైతే పారాషూట్ ఓపెన్ చేసాడో వాడు డిసలరేట్ అవుతూ 8కి వచ్చాడు అనమాట. సో ఆ సిచ్యువేషన్ ఇక్కడ మళ్ళీ డ్రా చేద్దాం. ఇది H2 డిస్టెన్స్. వాట్ ఈస్ హిజ్ వెలాసిటీ? 98 meters per second. He is decelerating, that means A is equals to -2 meters per second, and final velocity V is equals to 8 meters per 8 meters per second. ఇది వీడికి ఇనిషియల్ అవుతుందిగా, ఈ సిచ్యువేషన్కి ఇది ఇనిషియల్ కాబట్టి ఇక్కడ U రాద్దాం. ఈ వీనే U అవుతుంది. అక్కడ ఆడి సిచ్యువేషన్కి ఆడికి అది ఇనీషియల్ వెలాసిటీ. సో U ఉంది, A ఉంది, V ఉంది, H ఉంది. ఏం ఫార్ములా వాడచ్చు? S is equals to V square minus U square is equals to 2AS. VUAS ఉంటే V ప్లేస్లో ఫైనల్ వెలాసిటీ అంటే 8 square, ఇనీషియల్ వెలాసిటీ 98 square, చంపేసింది పో 98 square. 2 into A ఎంత? -2
ఎస్ ఎంత H2. అఫ్కోర్స్ మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతాయి. ఓకే, ఇక్కడ 8 స్క్వేర్ మైనస్ 98 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ మైనస్ 2 ఇంటూ H2. ఈక్వేషన్ సాల్వ్ చేస్తే మనకి H2 ఈజ్ ఈక్వల్ టు 85 మీటర్స్. సో మనకి H1 వచ్చేసింది. H1 ఎంత 490, H2 వచ్చేసింది 2385. సో టోటల్ కలిపేస్తే మనకి టోటల్ హైట్ H ఈజ్ ఈక్వల్స్ టు 490 ప్లస్ 2385. సో H ఈజ్ ఈక్వల్స్ టు 59871448285 meters. That is the final answer. సో ఏం చేసాం, ఫ్రీలీ ఫాలింగ్ డిస్టెన్స్ కనుక్కున్నాం, డిసలరేటెడ్ మోషన్కి డిస్టెన్స్ కనుక్కున్నాం, రెండు యాడ్ చేసేసాం. పాజ్ చేసి నోట్ చేసుకో.